ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట మీకు కూడా నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఏదో ఒక విషయాన్ని ఆలోచించటానికి ఎవరో ఒక వ్యక్తులు మనకి ఖచ్చితంగా కావాలి. ఏదైనా మనం ఆలోచిస్తున్నాము అంటే ఎవరో వ్యక్తులను బట్టో లేక వస్తువులను బట్టో. వస్తువులు వ్యక్తులు లేరు అనుకోండి, మనం ఎవరి గురించి ఆలోచించం. మనం ఆలోచించటానికి వస్తువులైనా ఉండాలి, లేకపోతే వ్యక్తులైనా ఉండాలి. ప్రకృతి అయినా ఉండాలి, లేకపోతే ప్రకృతిలో మనుషులైనా ఉండాలి. మనము చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని గురించి ఎక్కువగా మనం మాట్లాడటానికి ఇష్టపడతాం. బైబిల్ గ్రంథంలో ఉంటున్న ప్రతి మాటను కూడా చక్కగా పరిశీలన చేయగలిగితే ఈరోజు మనం ఆలోచించుకోవటానికి మన మధ్యలో బైబిల్ ఉంది. మనము నేర్చుకోవటానికి మన మధ్యలో బైబిల్ ఉంది. మనము నేర్చుకునే విధానాన్ని నేర్పటానికి కూడా బైబిల్ ఉంది. అందుకే బైబిలులో మనము నేర్చుకుంటున్న పాఠాలు, మనము వింటున్న పాఠాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా వ్యక్తుల గురించి మనకి ప్రస్తావింపబడింది. చాలా వ్యక్తులు, ప్రవక్తలు ఉన్నారు, అందులో సేవకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, రక్షకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఇంకపోతే భక్షకులు కూడా ఉన్నారు. అందరి గురించి బైబిల్ మనకి వాళ్ళ జీవితాల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవటానికి దేవుడు మనకి ఈ గ్రంథాన్ని మనకి రాయించాడు. మరి ఈరోజు ఒక వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తుల జీవితం ఎలా ఉంది, ఆ వ్యక్తి ద్వారా మనమేమి నేర్చుకోవాలి, ఆ వ్యక్తి ద్వారా మనకేంటి లాభము అని ప్రతి ఒక్క వ్యక్తిని ముందు పెట్టుకొని మనం ఆలోచించాలి. ఏమండి, ఇద్దరు మనుషులు కలిశారు అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే అది సహజం, కామన్గా ఇద్దరు కలిశారు అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటాడు. తన గురించి ఈయన మాట్లాడుకోడు, ఈయన గురించి తన మాట్లాడు. కానీ మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ నాలుగో వ్యక్తి దాకా వెళ్ళిపోతుంది సమాచారం. అందుకే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను అంటే ఎవరో ఒక వ్యక్తి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏదో ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలని మాట్లాడదలుచుకున్నాను. ఏంటి, బైబిల్లో మనందరికీ సుపరిచితుడు, మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఎప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన గొప్పతనాన్ని సూచిస్తూ ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటున్న మన జీవితంలో ఆయన ఎలాంటి మన జీవితంలో మైలురాయిగా నిలుస్తాడో మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసు తర్వాత బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాటలు, లేకపోతే ఆయన గురించి ప్రవచనము కూడా చెప్పబడింది అంటే నిజంగా ఆయన మామూలు వ్యక్తి కాదు అని చెప్పాలి. యేసుని గురించి ఎలాగైతే ప్రవచనాలు ఉన్నాయో మరి ఆ వ్యక్తి గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆ వ్యక్తిని గురించి కూడా దేవుడు ముందుగా ప్రస్తావించాడు అంటే నిజంగా ఆయన జీవితం చాలా గొప్పది అని చెప్పచ్చు. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను. ఏమంటే యోహాను గురించి మనకి ఎంత తెలుసో, మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ బైబిల్లో మనకు దొరుకుతుంది. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే ఆయన జీవిత విధానం, ఆయన ఉండే విధానం, ఆయన మాట్లాడే విధానం, ఇంకపోతే ముక్కుసూటి మనిషి అని చెప్పచ్చు. ఆయన విషయంలో ఏది కూడా ఏమండి భరించుడు. ఆయన తప్పు జరుగుతుంటే భరించకుండా విలవిలలాడిపోతున్న వ్యక్తే యోహాను గారు.
చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ఒక దేవుడు గురించి అద్భుతంగా మాట్లాడిన యోహాను గారి జీవితం. యోహాను గారి జీవితము మనకి ఎక్కడ దాకా అర్థమైంది, ఏం అర్థమైంది మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ పౌలు గురించి చదువుకుంటారు, పేతురు గురించి చదువుకుంటారు, యేసుక్రీస్తు గురించి చదువుకుంటారు, దావీదు గురించి చదువుకుంటారు, అందరి గురించి చదువుకుంటారు. కానీ బాప్తీసమిచ్చే యోహాను గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎందుకంటే యోహాను గారి గురించి ఎంత నీవు మాట్లాడినా అంత నీ జీవితంలో నేర్చుకుంటావు అని బైబిల్ మనకి వివరణ ఇచ్చింది. ఏమండి, లోకాన్ని చీగొట్టిన వాళ్ళు సగము కాలం నుంచి చీగొట్టారేమో. లోకాన్ని చీగొట్టిన వాళ్ళు, మాకు లోకము వద్దు అనుకున్న వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, లేకపోతే సగము కాలం అయిపోయిన తర్వాత దేవుణ్ణిలో బాగా బ్రతుకుతున్నప్పుడు ఇంక మాకు లోకం వద్దు అనుకొని అలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ యోహాను గారు మాత్రము చిన్నతనములో నుంచే లోకము నాకు అవసరం లేదు, లోకాన్ని చీగొట్టాడు. ఆయన లోకాన్ని చీగొట్టాడు. అందరికంటే గొప్పవాడుగా కనిపిస్తాడు. ఈ లోకాన్ని పౌలు చీకొట్టాడు, ఈ లోకాన్ని మోషే చీకొట్టాడు. యోహాను గారైతే చిన్నతనములో నుంచే ఈ లోకంలో ప్రతి దానిని వద్దనుకున్నాడు. ఎందుకంటే యోహాను గారి జీవితము ఒక విచిత్రమైన జీవితం. యోహాను గారి జీవితము మనుషులకి గుణపాఠాలు నేర్పే జీవితం ఆయనది. మనుషులకి గుణపాఠాలు నేర్పే జీవితం ఆయన జీవిత చరిత్ర. అలాంటి జీవిత చరిత్ర ఈరోజు ఆయన గురించి మనం ఆలోచిద్దాం. బైబిల్లో ఎంత చక్కటి వివరణ ఆయన గురించి మనకి ఇచ్చిందో బైబిల్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితము మనకి గుణపాఠం కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితము మనకు మైలురాయిగా నిలిచిపోవాలి అంటే ఆ వ్యక్తుల జీవితాన్ని మనం పరిశోధన చేయగలిగితే, ఆ వ్యక్తుల జీవితాన్ని మనం బాగా స్టడీ చేయగలిగితే అందులో నుంచి మనము నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉంటాయి ప్రియులారా. యోహాను గారి గురించి ముందుగా రాయబడిన ప్రవచనాలు ఆయన గురించి ప్రవక్తలు పలికారు. ఆయన గురించి ఎంతో మంది పలికారు. ఒక్కసారి ఒక మాటను చదువుకుందాం, చాలా మంచి మాట. మలాకి గ్రంథంలో ఒక మంచి మాటని మనం మత్తయి సువార్త కంటే ముందు పాత నిబంధనలో చివరి పుస్తకములో 4వ అధ్యాయములో చివరి మాటల్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎంత అద్భుతమైన మాట, ఎంత మంచి మాట. యోహాను గారి గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనం, యేసుక్రీస్తు గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనాలు మనకు తెలుసు. కానీ యోహాను గురించి ముందుగా వ్రాయబడిన ప్రవచనం 4వ వచనం, హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దానిని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తైన ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడంక ఈ మాట రాసేటప్పటికీ ఏలియా గారు లేరు. ఏలియా మనం పాత నిబంధనలో కనిపిస్తున్న ఏలియా. ఆ ఏలియా గారు పాత నిబంధనలో ఈ పుస్తకం రాస్తున్నప్పటికీ ఏలియా గారు ఆల్రెడీ చచ్చిపోయి సంవత్సరాలైపోయింది. కానీ ఈ మాట ఏమని రాస్తున్నాడు అంటే,
ఏమని రాయబడిందంటే, యెహోవా నియమించిన ఆ భయంకరమైన ఆ మహాదినము రాక మునుపే, భయంకరమైన మహాదినము రాక మునుపే నేను ప్రవక్తగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును తిప్పును. చూసారా, ఏలియా గారు వస్తారంట. ఏలియా గారు వచ్చి, ఏలియా ఆహాబు కాలములో ఉన్న ఏలియా కాదు. ఏమిటి, యెజబేలు రాణి కాలములో ఉన్న ఏలియా కాదు. ఈ ఏలియా ఎవరు అంటే యోహాను గురించి ముందుగా రాయబడింది. అసలు ఏలియా గురించి ఎందుకు ప్రస్తావన జరుగుతుంది అంటే, ఏలియా ఎలాంటి పవర్ఫుల్ క్యాండిడేటో, ఏలియా ఎలాంటి రోషము గలవాడో, సేమ్ అదే క్వాలిటీసు, సేమ్ అదే లక్షణాలతో యోహాను గారు దిగారు. మీరు ఆలోచించండి బాగా. ఏలియా ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అంటే, యెజబేలు రాణిని, ఆహాబు రాజుని గజ వణికించిన మహాపరాక్రమశాలి, పౌరుషము గల ఏలియా దేవుని ప్రవక్త. అలాంటి ప్రవక్త క్యారెక్టర్ కలిగిన, అలాంటి ప్రవర్తన కలిగిన యోహాను గారి గురించి ఈ ప్రవచనం ఏం చేస్తాడంట? ఆయన తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును తిప్పుతాడంట. ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పుతున్నాడు అంటే దేశము అప్పటికే తారుమారైపోయింది. ప్రపంచములో ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ అందరూ కూడా దేవుని పట్ల భయభక్తులు లేకుండా జీవిస్తున్నారని మనకిక్కడ అర్థమవుతుంది. భయభక్తులు లేకుండా జీవిస్తున్నారని అర్థమవుతుంది. అందుకే ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ అవసరం. కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మామూలు పోలీసులు వస్తే ఎవరు మాట వినరు తెలుసా? అందుకే మిలిటరీ ఫోర్స్ని దింపుతారు. ఎందుకంటే వాళ్ళైతే సరిగ్గా ఎండలు చేస్తారని మిలిటరీ ఫోర్స్ని, బెటాలియన్ దింపుతారు. వాళ్ళు మామూలు పోలీసులకు మాట వినరు జనం అని బెటాలియన్ ఫోర్సు వాళ్ళని దింపుతారు ప్రియులారా. ఇప్పుడు ఏలియా గారిని, మళ్ళీ రెండవ ఏలియా గారిని ఎందుకు అదే పోలికలు, అదే లక్షణాలు, అదే పవర్ఫుల్, అలాంటి క్యారెక్టర్ కలిగిన మళ్ళీ యోహాను గారిని దింపటానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రి తట్టుకును తిప్పగలిగే ఏకైక పవర్ఫుల్ క్యాండిడేటు యోహాను గారు. ఆ యోహాను గారి గురించి బైబిల్లో, యోహాను గారు బైబిల్లో ఎలాంటి ప్రసంగాలు చేశాడో తెలుసా? ఎలాంటి ప్రసంగాలు చేశాడంటే నిజంగా అద్భుతమైన ప్రసంగాలు చేశాడు ఆయన. అద్భుతమైన ప్రసంగాలు. మత్తయి రాసిన సువార్త, ఒక్కసారి ఈ మాట అసలు ఏలియా వచ్చాడా లేదా, ఇక్కడ చెప్పబడిన మాట నెరవేరిందా లేదా అని ఒక్కసారి మనము మరి మత్తయి రాసిన సువార్త ఏమిటి, మరి మలాకీలో చెప్పబడిన మాట ఆయన నిజంగా యోహాను గారేనా, ఏలియా గురించి చెప్పబడిన మాట నిజంగా యోహాను గారి గురించేనా, లేకపోతే ఇంకొకరు గురించా? మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఒక చక్కటి వచనాన్ని చదువుకుందాం. ఒక చక్కటి వచనాన్ని 17వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. 17వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారంట. శాస్త్రులు ఏమని చెప్పారు? ఏలియా వస్తాడు అని చెప్పారు.
ఏలియా వస్తాడని శాస్త్రులు, ప్రవక్తలు, ప్రవచనాలు కూడా చెప్పాయి. ఏలియా వస్తాడని చెప్పాయి. కానీ ఆ ఏలియా గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వస్తాడు కాదు, వచ్చెను. ఎవరైనా? యోహాను గారు. యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు యోహాను గారు. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినది, యేసుక్రీస్తు మార్గమును, దేవుని మార్గమును సరళము చేయటానికి ముందుగా వచ్చినది ఎవరు అంటే యేసుక్రీస్తు కంటే ముందు యోహాను గారు. ప్రధానమంత్రి ఒక ఊర్లోకి అడుగు పెట్టాలంటే కార్యవర్గం అక్కడ పని చేయాలి, కార్యకర్తలు అక్కడ పని చేయాలి, ఎమ్మెల్యేలు అక్కడ వస్తున్నాడు అంటే నగర సేవకులు, సర్పంచులందరూ పని చేయాలి. ప్రధానమంత్రి అక్కడ వస్తున్నాడు అంటే సీఎంలందరూ పని చేయాలి. సీఎంలు వస్తున్నాడు అంటే ఎమ్మెల్యేలు పని చేయాలి. లోక రక్షకుడు వస్తున్నాడు భూమి మీది కంటే, ఆయన కంటే ముందు ఒక పవర్ఫుల్ క్యాండిడేట్స్ యోహాను గారు యేసు మార్గమును సరళము చేయటానికి వచ్చాడు. యేసు మార్గమును సరళము చేయటానికి వచ్చాడు. ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. ఎవరిని చేశారు? ఏమంటే ఏలియా వచ్చినని ఇదివరకే ఏలియా వచ్చెను, వారు అతనిని వారికి ఇష్టం వచ్చినట్లు చేశారంట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేశారంట. యోహాను గారి జీవితంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. యోహాను గారి జీవితంలో ఏం జరిగిందంటే తన పట్ల ఏం జరిగిందంటే మనుషులు ఆయన చేత ఫుట్బాల్ ఆడుకున్నారంట. మనుషులు ఆయనని ఫుట్బాల్ ఆడుకున్నారంట. ప్రియులారా, రాజుగారి జన్మదినములో రాజుగారి కూతురు నాట్యం ఆడింది, బాగా నాట్యం ఆడింది. అప్పుడు రాజుగారికి బాగా ఇష్టం వచ్చింది. ఇష్టం వచ్చినప్పుడు కూతురు వెళ్ళి నాన్నగారిని అడిగింది. రాజుగారు కూతురు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అమ్మ, నీ నటన నాకు నచ్చింది, నీ ప్రోగ్రాం నాకు నచ్చింది, నువ్వు ఏం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను. ఈ నా రాజ్యములో సగభాగం అడిగినను నీకు ఇస్తానమ్మా అని కూతురుని అడగగానే కూతురు తల్లి దగ్గరికి వెళ్ళింది. కూతురు తల్లి దగ్గరికి వెళ్ళి ఏమని అడిగిందంటే, అమ్మ, నాన్నగారు ఇలా అంటున్నారు, మరి నీవేమంటున్నావు? సగరాజ్యం ఇస్తానంటున్నాడు నాన్నగారు, నీవేమంటున్నావమ్మా అని రాణిని అడిగితే రాణి ఏమంటుందో తెలుసా? యోహాను తల కావాలమ్మా అని అడుగు అని చెప్పింది. యోహాను తల కావాలి. తమకిష్టం వచ్చినట్లు వారు చేసిరి ఆయన పట్ల. ఎవరి పట్ల? యోహాను పట్ల. తమకిష్టం వచ్చినట్లు చేసిరి. అప్పటికే యోహాను గారు చెరసాలలో ఉన్నాడు, యోహాను జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లోకి వెళ్ళిపోయాడు ఆయన తెలుసా? యోహాను జైల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే రాజుగారిని ముక్కుసూటితో మాట్లాడాడు, ముక్కుసూటితో హెచ్చరించాడు. ఏమని? హేరోదు రాజుని, నీ తమ్ముడు ఫిలిప్పు భార్యని ఉంచుకోవటం, నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యతో ఉండటము ఇది నేరం కదా, ఇది న్యాయం కాదు కదా, ఇది నువ్వు రాజుగా ఉన్న నీకు ఇది తగదు కదా అని ముక్కుసూటిగా హెచ్చరించాడు. యోహాను గారు నిజంగా ఎవరిని లెక్క పెట్టేవాడు కాదు తెలుసా? ఆయన రాజా రాణి ఎవరిని లెక్క పెట్టేవాడు కాదు. ఏమన్నాడు? నువ్వు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా నేరం అని రాజుగారికి ముక్కుసూటిగా హెచ్చరించాడు. అందుకు దాన్ని తట్టుకోలేక ఆయన చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేయించిన ఆయన ఈ ప్రోగ్రాం అప్పుడు తల్లిగారు ఎవరినైతే గద్దించాడో,
ఎవరినైతే గద్దించాడో ఆమె ఏమన్నా తెలుసా? యోహాను తల కావాలి పగతో. ఆమె ఎలా పగ తీర్చుకుంటుందో చూడండి ఆయన మీద, ఎలా పగ తీర్చుకుంటున్నది. తమకిష్టం వచ్చినట్లుగా యోహాను పట్ల చేసిరి, తమకిష్టం వచ్చినట్లుగా ఆయన పట్ల ప్రవర్తించిరి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏంటి ఒక బర్త్డే ప్రోగ్రాము జరిగింది అంటే కేకులు కొయ్యాలి, కానీ ఒక బర్త్డే ప్రోగ్రాము జరిగింది అంటే పూలమాలలు, కేకులు ఇవన్నీ జరగాలి. కానీ అక్కడ తల తెగిందేంటి? అక్కడ తల తెగిపోయిందేంటి? మీరు ఆలోచించండి. యోరోదు రాజ జన్మదినంలో యోహాను గారు తల తెగింది అంటే కక్ష ఎంత ఉంది మీరు ఆలోచించండి. ఎందుకు కక్ష కట్టింది ఆమె అంటే, యోహాను గారు బాగా గట్టిగా మాట్లాడాడు. ఏమని? హేరోదు రాజుకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. నీ తమ్ముడి భార్య అయిన ఫిలిప్పు భార్య అయిన ఆమెని ఉంచుకోవటం న్యాయం కాదు కదా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు యోహాను గారు. ముక్కుసూటి మనిషి అన్నాను అందుకే ఆయన్ని. ఎవరిని లెక్క చేయడు, ఎవరిని చూడడు ఆయన. ఇంకపోతే ఇంకా చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము. ఆయన గురించి ఎంత చక్కటి మాటలు మనకు వినబడుతున్నాయి ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యములో ఎవరుంటారు చెప్పండి? యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వెయ్యు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే యోహాను గారి గురించి మలాకి చెప్పాడు, యోహాను గారి గురించి యెషయా చెప్పాడు. అంటే యోహాను జీవిత చరిత్ర ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. యోహాను గారి గురించి దేవుడు ప్రవచనాలు కూడా వ్రాయించాడు. అంటే యోహాను జీవితం మామూలు జీవితం కాదు. ఆయన్ని చులకనగా చూడకుండా ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి. ఎంత గొప్ప చరిత్ర ఆయనది, ఎంత గొప్ప జీవితం మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన గురించి యెషయా గారు ప్రకటించాడు, మలాకి ప్రకటించాడు. అంటే నిజంగా ఆయన జీవితం చాలా అద్భుతమైనది. ఆయన జీవితం చాలా అద్భుతమైనది. ఇది ఇలాగే ఉంచుకుందాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చూసుకుందాం, చాలా చక్కగా ఉంటుంది. 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాగా ఆలోచించండి. యోహాను గారి గురించిన జీవిత చరిత్ర, యోహాను జీవిత చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో. స్త్రీలు కనిన వారిలో బాప్తీసుమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తీసుమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంత గొప్ప జీవితమా యోహాను గారిది? అవునండి, అంత గొప్ప జీవితం. నీవు నేను ఆయన గురించి పాఠాలు నేర్చుకునే అంత గొప్ప జీవితం. ఒక యేసుక్రీస్తు జీవితము, ఒక యోహాను గారి జీవితము చాలా అద్భుతంగా ఉంటాయి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటున్నాడు. అంటే నిజంగా స్త్రీలు కనిన వారిలో ఎవరున్నారు మీరు ఆలోచించండి. యేసుక్రీస్తుని కాస్త పక్కకు పెట్టేసి యేసు తర్వాత ఈ భూమి మీద ఎవరైతే పుట్టారో
స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు అని బైబిలు మనకి సెలవిస్తుంది. అంటే నిజంగా అబ్రహాము కంటే గొప్పవాడు అని చెప్పాలి, దావీదు కంటే గొప్పవాడని చెప్పాలి, మోషే కంటే గొప్పవాడని చెప్పాలి, ఏలియా కంటే గొప్పవాడని చెప్పాలి, అందరికంటే గొప్పవాడని చెప్పాలి. అలాంటి వాడు పుట్టలేదని బైబిల్ మనకి సెలవిస్తున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర చూస్తుంటే నిజంగా ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోద్ది ప్రియులారా. ఎప్పుడైనా చదువుకున్నారా ఆయన జీవిత చరిత్ర? ఎప్పుడైనా జీవిత చరిత్ర మీరు ఆలోచించారా ప్రియులారా? ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఒక్కసారి ఈరోజు మీరు ఆలోచించండి, యోహాను గారి గురించి మీరు ఆలోచించండి. ఎంత అద్భుతమైన ఆయన జీవిత చరిత్ర, ఆయన బ్రతికిన జీవితం, ఆయన నివసించిన కాలము, ఆయన పడిన ప్రయాసము, ఆయన దేవుని కోసం ఎంత కష్టపడ్డాడు, ఎలా ఉన్నాడు, ఎలా ఎదిగాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని ఎంత మంచి అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది బైబిల్లో. నిజంగా లేడా? నిజంగా లేడండి. ఎందుకు అంటే ఆయన బ్రతికిన విధానం అలా ఉంది, ఆయన జీవించిన విధానం అలా ఉంది. రోషము గలవాడు, ఎవరిని లెక్క పెట్టేవాడు కాదు. తన వచ్చిన పనేంటో లక్ష్యంగా ఉంచుకున్నాడు. తను ఎందుకోసం వచ్చాడో, దేని నిమిత్తం వచ్చాడో ఆ పనిని మర్చిపోకుండా తన దగ్గరకు వచ్చిన వారిని, బాప్తీసం తీసుకోవటానికి వచ్చిన వారిని ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుకుందాం. అని యెషయా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనము. ఈ యోహాను ఒంటె రొమ్ముల వస్త్రమును మెల చుట్టూ తొట్టియు ధరించుకున్నవాడు, మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. అతని ఆహారం ఏంటో తెలుసా? మిడతలు అడవి తేనె. అతని వస్త్రాలు ఏంటో తెలుసా? ఒంటె రొమ్ములు, తోలు దట్ట కట్టుకున్నాడంట. ఏమండి, ఆయన వస్త్రాలేమో తోలు దట్ట, ఆయన తినే భోజనమేమో మిడతలు తేనె. ఎక్కడ నివసించేవాడు? అరణ్యములో నివసించేవాడు. లోకములో ప్రజలు ఎవరు బాగలేరు, లోకములో సమాజంలో సొసైటీలో ఎవడు బాగలేనందుకు ఆయన జీవితం అంతా కూడా అరణ్యములో గడిపాడు. తేనె మిడతలు తినుకుంటూ, తేనె తాగుకుంటూ, ఏమిటి తోలు దట్టి కట్టుకొని, చర్మపు కాగితాలు కట్టుకొని, చర్మాన్ని కట్టుకొని అడవిలో నివాసం చేశాడు, అడవిలో నివసించాడు. జనాలని చీకొట్టుకున్నాడు, లోకాన్ని చీకొట్టాడు, సమాజాన్ని చీకొట్టాడు. ఎందుకంటే ఒక్కడు కూడా బాగలేడు, అందరూ త్రోవ తప్పిపోయారు. అది చూసిన యోహాను గారికి భలే కోపం వచ్చింది. అది చూసిన యోహాను గారు జనాలను చూసి ఏమంటున్నాడు చదువుకుందాం. 6వ వచనం, 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారునందరును యోర్దాను నది ప్రాంతమున వారందరూ అతని యొద్దకు వచ్చిరి. యూదాయ యెరూషలేమున వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చిరి. నది ప్రాంతం వారందరూ ఆయన యొద్దకు వచ్చిరి. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నది దగ్గర అందరూ కూడా బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దుకైలను అనేకులు బాప్తీసం పొందుట వచ్చుట చూచి ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. బాప్తిస్మం తీసుకోవటానికి వస్తున్న వారిని ఎంత గట్టిగా గద్దిస్తున్నాడో మీరు ఆలోచించండి.
సర్ప సంతానమా అంటున్నాడు. రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడూ కాపాడుతున్నాడు అంటున్నాడు. మీకు బుద్ధి నేర్పిన వాడు ఎవడు అంటున్నాడు. యోహాను జీవిత చరిత్ర నిజంగా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా, అద్భుతంగా ఉంటుంది. గర్భములో ఉన్నప్పుడు, గర్భములో ఎలిజబెత్ గర్భములో యోహాను గారు ఉన్నప్పుడు మరియా వందన వచనము వినగానే గర్భములో ఉంటున్న యోహాను గారు గంతులు వేశాడంట. నిజంగా అద్భుతం కదా ఆ మాట. ఆ సందర్భాన్ని చూస్తుంటే యేసుని గర్భములో ఉంచుకున్న తల్లి మరియమ్మ గారు వందన వచనము వినగానే, వందనాలనే పలకగానే ఎలిజబెత్ గర్భములో ఉంటున్న యోహాను గారు ఆశ్చర్యపోయాడంట, గంతులు వేశాడంట. నా ప్రభు నా దగ్గరకు వచ్చాడు, నా ప్రభు నా తల్లి దగ్గరకు వచ్చింది. యోహాను జీవిత చరిత్ర అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే యోహాను జీవితం ఒక విచిత్రం. యోహాను జీవితం మనమందరూ ఆలోచించదగ్గ విషయం. యేసు చేత బాప్తీసం పొందటానికి వచ్చిన వాళ్ళు, యేసు చేత బాప్తీసం పొందటానికి వచ్చారు, అనేక మంది వచ్చారు. గలిలయ నుండి యూదయ నుండి అనేకులు ఆయన దగ్గరికి బాప్తీసం పొందటానికి వచ్చారు. బాప్తీసం పొందటానికి వచ్చిన వారిని ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానం అంటున్నాడు ప్రియులారా. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవడు తప్పిస్తాడో మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యోహాను జీవిత చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది. యోహాను జీవిత కాలం ఎంత బాగుంటుంది. అడవిలో బ్రతికాడు, అరణ్యములో ఉన్నాడు, అనేకులకి యేసును గురించిన ప్రకటించాడు, అనేకులకి పరలోక రాజ్యమును గురించి ప్రకటించాడు. అనేక మందిని రక్షణ మార్గం, మారు మనసులోకి తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన పని త్వరగా చేసుకున్నాడు. నిజంగా ఆయన చావు ఎలా జరిగిందో మనందరికీ తెలుసు కదా. చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉండి బర్త్డే రోజు ఒక కేక్ ఎలాగైతే కటింగ్ అవుతుందో ఆ రోజు ఈయన తల కటింగ్ అయింది, తల చెరఛేదనం చేయబడింది. ఒకటే అనుకున్నాడు, నేను వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, నేను ఎవరి గురించి అయితే వచ్చానో ఆ పని కంప్లీట్ అయిపోయింది. నా తల ఉంటే ఏంటి, పోతే ఏంటి, నా తల తెగిపోతే ఏంటి, ఉంటే ఏంటి అని ఆనందంగా తల అప్పగించాడు. ప్రియులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. చెరసాలలో ఉన్న యోహాను గారి దగ్గరికి వెళ్ళి బంట్రొత్తులు ఏమని అడిగింటారో మీరు ఆలోచించండి. బంట్రొత్తులు వెళ్ళి ఏమని అడిగింటారు అంటే, అయ్యా నీ తల తీసుకురమ్మని రాజుగారు మాకు ఆజ్ఞాపించారయ్యా, నీ తల తీసుకురావాలి అని యోహాను గారిని అడిగినప్పుడు యోహాను గారు ఏమని ఉంటాడు మీరు ఆలోచించండి. నేను వచ్చిన పని అయిపోయింది, దేవుడు నన్ను ఎందుకోసం అయితే పంపాడో నా పని అయిపోయింది, నా తల ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఆనందంగా తల వాళ్ళు ముందు పెట్టాడు. ఆలోచించండి, ఆనందంగా తల వాళ్ళు ముందు పెట్టి, తీసుకోండి అయ్యా, నా పని అయిపోయింది, నేను ఈ లోకంలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నేను వచ్చిన పని అయిపోయింది అన్నాడు ఆయన. అంతే కదండి, మీరు ఆలోచించండి. మన జీవితంలో కూడా మనకు పనుంది కాబట్టి దేవుడు ఇప్పటిదాకా మనల్ని బ్రతికించాడు. నిన్నైనా, నన్నైనా, నీ భార్యనైనా, మీ పిల్లలనైనా, మన పిల్లలనైనా, తల్లిదండ్రులైనా దేవుడు మనల్ని ఇప్పటిదాకా బ్రతికించాడు అంటే పని ఉందని కదా. పని ఉందని నిన్ను నన్ను దేవుడు ఉంచాడు. అదే పని లేకపోతే మనల్ని లోకములో ఉంచుడు ప్రియులారా. యోహాను గారు పని అయిపోయింది, తల ఇచ్చేశాడు. నీ పని అయిపోతుంది, నీవేమిస్తున్నావు? నీ శరీరం ఇస్తున్నావా దేవుడి కోసం? నీ అవయవాలని దేవుని సేవలో వాడుతున్నావా? ఒక యోహాను గారి జీవితం చూడండి. మిడతలు తిన్నాడు, తేనె తిన్నాడు, మనలాంటి స్వేచ్ఛ లేదు, మనలాంటి బట్టలు కట్టుకోలేదు, మనలాంటి ఊర్లో ఫ్రెండ్షిప్ చేయలేదు. లోకాన్ని అసహించుకొని అడవిలో బ్రతికాడు. వచ్చిన వాళ్ళందరికీ మారు మనసు గురించిన బోధ చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చాడు. ముక్కుసూటిగా మాట్లాడాడు, వెనక ముందేం చూడలేదు. అవునంటే అవునన్నాడు, కాదంటే కాదన్నాడు. ఇది నువ్వు చేస్తున్నది నేరం అన్నాడు. హేరోదు రాజుని గద్దించాడు.
హేరోదు రాజుని గద్దించాడు. ఎందుకంటే తన కళ్ళు ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే సహించిన వాడే యోహాను గారు. కళ్ళు ముందు తప్పు జరుగుతుంది, కళ్ళు ముందు నేరం జరుగుతుంది, కళ్ళు ముందు అక్రమ సంబంధం జరుగుతుంది. అలాంటి దాన్ని చూసి తట్టుకోలేక గద్దించినందుకే తల తెగ్గొట్టుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మన వాళ్ళు చూడండి, మన జీవితం చూడండి. చిన్నగా ఏదో గద్దించగానే సంఘం విడిచిపోవటం, చిన్నగా ఏదో గద్దించగానే చర్చలు మానేయటం, ఏదో చిన్నగా గద్దించగానే మనతో మాటలు విడిచిపెట్టడం, చిన్నగా ఏదో గద్దించగానే మనతో సావాసము లేకపోవటం. ఏంటి, యోహాను గారు గద్దించాడు, తల తెగు కొట్టుకున్నాడు. ఈరోజు నిన్ను గద్దిస్తే సహించుకోవాలి, కానీ దూరమైపోతున్నావేంటి సహోదర సహోదరి? అలవాట్లు మానుకోవాలి. జీవితంలో ఇలాంటి యోహాను గారి జీవితాన్ని ముందు పెట్టుకొని ఒక గుణపాఠం నేర్చుకోవాలి. యోహాను గారి జీవితం ఎంత విచిత్రమైనది, యోహాను గారి జీవితం ఎంత గుణపాఠం నేర్పే జీవితం. యోహాను గారి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన జీవితం ఒక ఆశ్చర్యం, ఆయన చరిత్ర ఒక అద్భుతం. అలాంటి ఆయన చరిత్ర ఇంకా బైబిల్లో మీరు ఇంకా ఆలోచించండి. ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. ఆయన గురించి నేను కొంతే మీకు వివరించాను. ఆయన గురించి ఇంకా బైబిల్లో చాలా ఇన్ఫర్మేషన్ మీరు చదవండి, రాబట్టండి, అనేకులకి ఆయన గురించి తెలియచేయండి. ఎందుకంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని దేవుడే మాట రాయించినప్పుడు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటానికి నీకెందుకు సిగ్గు? మాట్లాడు, ఆయన గురించి నేర్పించు, ఆయన గురించి బోధించు. యేసు మార్గం సరళము చేయటానికి వచ్చాడు అని, ఒక రోషము గలవాడని, ఒక పౌరుషం గలవాడని, తొడగొట్టి సవాలు చేసే ఒక లక్షణము కలిగిన వాడని, యోహాను అని ఆయన గురించి ప్రకటించు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, యోహాను గురించి చిన్న చూపు చూడకండి. యోహాను మహా గొప్ప సేవకుడు, మంచి పోరాటం పోరాడిన మహాయోధుడు. ఏంటి, పాపము చెయ్యనివాడు. ఏంటి, యేసుక్రీస్తు త్రావులు సరళము చేసినవాడు, తనను తాను దేవుని కోసం అప్పగించుకున్న మహాసేవకుడు యోహాను గారు. అలాంటి సేవకుని చరిత్ర ఈరోజు మనం మాట్లాడుకున్నామంటే చాలా ఆనందం వేస్తుంది ప్రియులారా. అంత గొప్ప సేవకుని విషయాలు మనం గ్రంథంలో చదువుకొని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నామంటే ఆనందం కదండి. అందుకే యోహాను జీవిత చరిత్ర ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా నిజంగా అనేకులకు తెలియపరచాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ